పలాస నియోజకవర్గంలో కొద్ది రోజుల క్రితం దానయ్య బైక్ యాక్సిడెంట్ మృతికి కారకులైన వారిని అరెస్ట్ చేస్తున్న తరుణంలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దానికి వైసీపీ జిల్లా నాయకులు ఇక్కడ అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, మత్స్యకారులకు అన్యాయం జరుగుతుంది అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందో పలాస నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఎవరి టైంలో అక్రమ అరెస్టు జరిగాయో ప్రజలకు తెలుసు అని అన్నారు. వారి పత్రికలకు తోడు మరికొన్ని ఛానల్ పత్రికలు ప్రజలకు పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు అని పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీష తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని కథనాలు మీడియా ముందు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్టులకు తోవలేదు అని అన్నారు. తాను చేసుకున్న తప్పులే ఈరోజు అతనికి వెంటాడుతున్నాయని అన్నారు. చట్టం తన పని తను చేసుకునే విధానంలో చేసిన అరెస్టు, ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం గురించి మరొక్కసారి ప్రజలకి, ముఖ్యంగా పలాసలో ఉన్న నా పలాస ప్రజలకి, అలాగే రాష్ట్రంలోని పలాసలో ఏం జరుగుతుంది అని అనుకునే వారికి చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు నిజాన్ని అంగీకరించలేని, అబద్ధాలనే ముందుకు తీసుకెళ్లే వైసీపీ శ్రేణుల గురించి కాదు. నిజం ఏంటి అని తెలుసుకోవాలనుకునే కూటమి ప్రభుత్వానికి ఓటేసి రాష్ట్రాన్ని కాపాడిన ప్రజల గురించి మాట్లాడుతున్నాను. అప్పలరాజు గారి కక్ష, అరెస్టు రాజకీయ కక్ష అని మాట్లాడుతున్న కొంతమంది మూర్ఖుల మాటలకి నిజం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందని మేము ముందుకు వచ్చాను. అసలు రాజకీయ కక్షాపూరిత అరెస్టులు అంటే ఎలా ఉంటాలో కూడా ఒకసారి మీ అందరికీ జరిగినవి గుర్తు చేయాలండి. గత ప్రభుత్వంలో శస్త్రచికిత్స చేసుకొని ఇంట్లోని ముందు రోజే సర్జరీ చేసుకొని ఇంట్లో ఉన్న అచ్చెన్నాయుడు గారి మీద దొంగచాటుగా అర్ధరాత్రి గోడలు దూకి ఆయన ఏం నేరం చేశారో కూడా చెప్పకుండా, ఆయన మొదటిసారి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిర్వహించిన కార్మిక శాఖలోని ఏవో అవకతవకలు జరిగాయని కనీసం సాధారణ ప్రజలకి కానీ మాకు కానీ ఇదిగో ఇది నేరం అని కనీసం చెప్పకుండా ఏదో తిమ్మిని బమ్మిని చేసే ఒక కాగితాలు చూపించి అర్ధరాత్రి ఇల్లు దూకి ఆయన తన బెడ్రూమ్లో ఉంటే లాక్కొని తీసుకెళ్లారు చూడండి. దాన్ని రాజకీయ కక్షాపూరిత అరెస్టు అంటారు. ఇక కొల్లు రవీంద్ర గారు అలాంటి ఒక సున్నితమైన, చాలా మృదు స్వభావి అయిన ఆయనకి లేని ఒక మర్డర్ కేసుని అంటగట్టి, ఆ మర్డర్ ఎవరిదో జరిగిందో కూడా చెప్పలేదు, రాత్రికి రాత్రి ఆయన ఎక్కడికో ఊరు వెళ్తుంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు చూడండి. దాన్ని రాజకీయ ప్రేరేపిత కుట్ర అరెస్టు అంటారు. ఇక ధూళిపాల నరేంద్ర గారు సంఘం డైరీలో ఏవో జరిగిపోయాయి, ఏం జరిగాయి అంటే కనీసం ప్రజలకు అవి చెప్పలేదు, ఏదో జరిగిపోయాయి అవకతవకలని ఆయన్ని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టిన దాన్ని కూడా రాజకీయ ప్రేరేపిత కుట్ర అరెస్టులు అంటారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కొన్ని వేల మంది యువతకి విదేశాల్లోని స్వదేశంలోని వేలల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు ఇప్పించినందుకు కనీసం ఫలానా తప్పు జరిగిందని కూడా ప్రూవ్ చేయకుండా, కనీసం ముందర కూడా చెప్పకుండా, ఒక పార్టీ కార్యక్రమంలో ఎక్కడో కర్నూలులో బస్సులోని పడుకునే స్టేజ్లో ఉన్న ఆనాటి మాజీ ముఖ్యమంత్రి, ఈనాటి ప్రియతమ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, వాటిని ప్రేరేపిత, రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అంటారు. ఇది నేను మీకు చెప్పక్కర్లేదు, జస్ట్ గుర్తు చేస్తున్నాను. ఇక ఈరోజు అప్పలరాజు గారిని అరెస్ట్ చేసింది మేమేమి రాజకీయ ప్రేరేపిత కుట్ర కాదే. ఈరోజు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ అప్పలరాజు గారు చేసిన మత్స్యశాఖ లేకపోతే పశువుల శాఖలోని జరిగిన ఏవో అవకతవకలు జరిగాయి అందుకని అరెస్ట్ చేస్తున్నామని కాకమ్మ కథలు పెట్టి మేము అరెస్ట్ చేయలేదే. ఈరోజు ఈ ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అప్పలరాజు గారి కుమారుడు చేసిన తప్పు తెలుగు రాష్ట్రాల్లోని బుర్ర ఉన్న ప్రతి ఒక్కరికి కల్లారా సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజీలు మీరు చూశారు. యాక్సిడెంట్ తప్పు కాదు, ఎవ్వరూ తప్పననరు. యాక్సిడెంట్ తర్వాత ఒక
సామాజిక బాధ్యత ఉన్న మాజీ మంత్రిగా నా అబ్బాయి తప్పు చేశాడు, ఇదిగోండి యాక్సిడెంట్, అబ్బాయికి స్టేషన్ బెయిల్ ఇవ్వండి, నేను అదాలత్లో తేల్చుకుంటానని గౌరవప్రదంగా వెళ్లకుండా మాజీ మంత్రి అనే అహంకారంతో సాక్ష్యాలని తారుమారు చేసిన విధానంలో ఈరోజు ఆయనకు అరెస్టు జరిగింది. 10 రోజులుగా ఆయన్ని అరెస్టు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆ విధంగా జరిగింది. కానీ అర్ధరాత్రి గోడలు దూకి కారణం చెప్పకుండా చేసిన అన్యాయపూరితమైన అరెస్టు కాదే. ఎందుకని ఈ మాట మీకు చెప్తున్నానంటే, మా శ్రీకాకుళం జిల్లాకే చెందిన చాలా పెద్ద రాజకీయ నాయకులు పాపం వాళ్ళకి తప్పట్లేదు. ఎందుకంటే మతిలేని జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్స్ ఇస్తే ఇక వీరికి వేరే గతి ఉండదు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. ఈరోజు మా జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకులు కృష్ణదాస్ గారు నిన్న ఇది జరగగానే అప్పల్ రాజు గారి మీద జరిగిన దాడి మత్స్యకారులందరి మీద జరిగిన దాడి అని మాట్లాడడం చాలా హాస్యాస్పదం అనిపించిందండి. కులాలను ఎందుకండి తీసుకొని వస్తారు? 2019లో రాష్ట్రంలో అధికారంకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమాల నుంచి ప్రజల్ని దారి మళ్లించడానికి కరోనా వ్యాధి కన్నా భయంకరమైన కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ప్రాంత రాజకీయాలు కూడా తీసుకొని వచ్చాడు. అవి ఇప్పుడు చెట్టై మానై మహావృక్షంగా ఎదిగిపోతున్నాయి. అంబేద్కర్ గారు కూడా తను రాసిన రాజ్యాంగంలో ఎవరన్నా తప్పు చేస్తే తప్పు చేశారా లేదా చూసి శిక్ష వేయమన్నారు. కానీ ఆ వ్యక్తి కులాన్ని బట్టి శిక్షలు అంబేద్కర్ గారు కూడా రాయలేదండి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి కరెక్ట్ సమాధానంగా ఆయన తీసుకొచ్చిన మాటలు మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాను. ఎందుకయ్యా ఒక వ్యక్తి నేరం చేశాడంటే అతన్ని కులాన్ని ముందుకు తీసుకొని వస్తారు? ఆ వ్యక్తి తప్పు చేశాడా, శిక్ష వేయండి. తప్పు చేయలేదా, నిర్దోషిగా వదిలేయండి. అంతేగాని కులం ఎందుకు వస్తుంది ఇక్కడ? ఎంత బాధ అనిపిస్తుందంటే ఈరోజు అప్పల్ రాజు గారి మీద జరిగిన దాడి మత్స్యకారుల మీద జరిగిందాడా? ఏ మత్స్యకారుల గురించి మాట్లాడుతున్నారండి మీరు? ఈయన మత్స్యకార శాఖ మంత్రిగా ఇదే పలాసలోని తన తోటి మత్స్యకారులు తన సొంత మండలానికి చెందిన భద్రపుకొత్తూరు మండలానికి చెందిన మంచినీళ్ళపేటలోని దాదాపు 300 మంది మత్స్యకారులకి వాళ్ళు తెలుగుదేశానికి ఓటేశారని ఒక నెపంతో వాళ్ళందరికీ కూడా మత్స్యకార భరోసా తీసిన మత్స్యకారుడు. ఇతని గురించి పలాసలోనే కాదు కదా, ఆయన సొంత మండలంలో ఆయన సొంత ఊర్లో దేవునల్తాడులో కూడా ఏ మత్స్యకారులు కూడా ఇతని గురించి బాధపడట్లేదు. ఈరోజు కులాన్ని తీసుకొచ్చారు కాబట్టి ధర్మాన కృష్ణదాస్ గారికి, మీరు చాలా సీనియర్ నాయకులు, మీకు నేను ఒక జూనియర్ రాజకీయ నాయకురాలుగానే ప్రజాప్రతినిధిగా అడుగుతున్నాను. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదండి మీ గవర్నమెంట్లో. ఆయనది ఏ కులం? వెలమల కులం. మరి మీరు కూడా అదే కులానికి చెందిన పెద్దలు అనుకుంటాను. మరి ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు? ఇది ఒక వెలమ కులం మీద జరుగుతున్న దాడి అని ఎందుకు స్పందించరు? ఎందుకంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రతి కులాన్ని, ప్రతి ప్రాంతాన్ని రాజకీయంగా 2 ముక్కలు చేసేశాడు. మరి ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ వెలమ కులస్తులు బయటికి రాలేదే? మరి ఈరోజు ఏ మత్స్యకారుడు అని చెప్తున్నారో, ఈయనకన్నా పెద్ద నాయకుడు అగ్నికుల క్షత్రియులకు చెందిన కొల్లు రవీంద్ర గారిని తప్పు లేకుండా అరెస్ట్ చేస్తే మరి ఏ మత్స్యకారులు బయటికి రాలేదే? ఇక రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మా దళితులు, మా దళిత సోదరులు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ఆ దళితుల నుంచి ఒక డాక్టర్గా ఎదిగి కష్టంతో ఉద్యోగం చేస్తూ మాస్క్ అడిగిన పాపానికి ఆయన మీద జాడి జరిగితే ఏ దళితులు మాట్లాడలేదే?